చదలవాడ పశు క్షేత్రంలో పశు వైద్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ టి రామిరెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. ఈ పశువులను పోషించాలి అంటే ప్రధానంగా పశుగ్రాసం అనేది ఎంతో ఆవశ్యకము. ఈ పశుగ్రాసం ఏ విధంగా పెంచుకోవాలి, ఎలాంటి దానాన్ని అందిస్తే పాల దిగుబడిని పెంచుకోవచ్చు, ముఖ్యంగా దూడల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భ సమయంలో ఈనే ముందు మరి పశువుకి ఎలాంటి మేతను అందించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి డాక్టర్ రామిరెడ్డి గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మరి ఏ జంతువుకైనా దేనికైనా బలవర్ధకమైన ఆహారం అందిస్తేనే మంచి పాల దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది, అదేవిధంగా ఆరోగ్యంగా కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఈ పశుగ్రాసం పెంచుకొని పశువులను పోషించాలి అంటే ఎలాంటి పశుగ్రాసాలని పెంచుకోవాలి, ఏ విధమైనటువంటి దానాను అందించుకోవాలంటారు? పశుగ్రాసాలు 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ధాన్యపు జాతి, కాయ జాతి అండి. మనం మన అవసరాన్ని బట్టి ఏ జాతిని పెంచుకుంటే కొన్ని పశువులకి ధాన్యం జాతి ఎక్కువ ఇవ్వాలి, కొన్ని పశువులకి కాయ జాతి ఎక్కువ ఇవ్వాలి. ధాన్యం జాతులు ఏంటంటే పిండి పదార్థం ఎక్కువ ఉంటుందండి. కాయ జాతులు ఏంటంటే మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి. మనకి పెయ్యలకు కానీ పడ్డలకు కానీ పెరిగే వయసు అడికి ఏంటంటే కాయ జాతి ఇస్తే మాంసకృత్తులు ఎక్కువ ఉండటం వల్ల ఎదుగుదల తొందరగా ఉంటుందండి. ధాన్యపు జాతులు పిండి పదార్థం ఎక్కువ ఉంటాయి. మనకు పాలు ఇచ్చే ఆవులకి ధాన్యపు జాతి ఎక్కువ ఇచ్చుకోవాలండి. మరి గర్భ సమయంలో చాలామంది కూడా ఒంటి మేత వేసేసి వాటిని పోషిస్తూ ఉంటారు. అంటే ఈయనే ముందుగా ఎలాంటి పోషణ చేయాలి, ఎలాంటి గ్రాసాన్ని ఆ సమయంలో అందించాలంటారు? ఇప్పుడు చూడు పశువులకి దూడ ఎదుగుదల అనేది మనకి చూడు ఏంటంటే 3 భాగాలుగా విభజిస్తారండి. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం. మొదటి 2 భాగాల్లో దూడ పెరుగుదల చాలా చిన్నగా ఉంటుందండి. లాస్ట్ 3 నెలలు, చివరి 3 నెలల్లో దూడ చాలా ఎదుగుదల ఫాస్ట్గా ఉంటుంది, బాగా పెరుగుద్ది అనమాట. ఆ కాలంలో కంపల్సరీగా ప్రతి చూడు పశువుకి 1 కేజీ దానా మనం పెట్టే పోషణతో పాటు ఎక్స్ట్రా అందియాలండి. అప్పుడే మనకి దూడ ఆరోగ్యవంతమైన దూడ పుడతానికి కానీ ఈనేటప్పుడు పశువుకి ఏం ఇబ్బంది లేకుండా ఉండాలంటే కంపల్సరీగా 1 కేజీ దానా మనం ఎక్స్ట్రా అందియాలండి పశువుకి. మరి ఈనిన తర్వాత కొన్ని జంతువులు అంటే అటు గేదెలు కానీ ఆవులు కానీ వ్యాధి బారిన పడి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. ఈనిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు పశువుల్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని పూటకి 6 నుంచి 8 లీటర్లు ఇచ్చే గేదెలు కానీ, అలాగే సంకర జాతి ఆవులు 6 నుంచి 8 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు ఎగిందంటే మొదట 1 ఈత 2 ఈతకి పెద్ద జబ్బులు తక్కువ ఉంటాయండి. ఈతలు ఈనే కొద్ది ఏంటంటే ఇందులో కాల్షియం డెఫిషియన్సీ వస్తుందన్నమాట. దాన్ని ఏంటంటే మిల్క్ ఫీవర్ అంటారు. ఈ నిండు చూడు మీద నుంచి ఒక ఈంతానికి 24 గంటల నుంచి ఈయన 5-6 రోజుల లోపల ఏంటంటే సడన్గా కింద పడిపోతాయి, మేత మేయండి. అది మనం డిలే చేస్తే ఏంటంటే పాచర్ మారిపోయి ఒక 24 గంటలకు చనిపోతుంది. అప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్గా వాటికి కాల్షియంని నరానికి ఎక్కిస్తే ఏంటంటే రికవరీ అనేది తొందరగా ఉంటుంది. అంటే మొదట 6 గంటలు వేస్తే ఇమీడియట్ మనం ఎక్కించిన 1 గంట లోపునే పశువు నార్మల్కి వస్తుందండి, మామూలుగా మేసేస్తుంది. అలా కొన్ని లేట్ చేసే కొద్దీ కండిషన్ సీరియస్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. సార్, మరి ఈనిన తర్వాత చాలామంది కూడా పశువులకు మరి పిండిన పాలు పోస్తుంటారు, దూడకు ఆ ముర్రు పాలు తాగించరు. ఈ పాలు ఎట్లా పట్టించాలంటారు? దూడలకు ఈనిన తర్వాత దూడల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మరణాల శాతం తగ్గించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతు స్థాయిలో? చాలామంది రైతులు ఏంటంటే పశువు ఈనిన తర్వాత దూడ లేచి నిలబడే వరకు పాలు తీయకుండా వదిలేస్తారు. లేకపోతే పశువు మాయేవి లేదనో, దూడ ఇంకా వీక్గా పడుకొని ఉందనో జున్ను పాలు ముర్రు పాలు దూడకి తాగిపోయారు. అది మంచి పద్ధతి కాదండి. ముర్రు పాలలో ఏంటంటే పశువు మనం చేసిన టీకాలకు సంబంధించినవి, అలాగే ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. దూడకి ఈనిన తర్వాత అర్ధగంట లోపు ముర్రుపాలు తాగిస్తే ఏమవుతుందంటే ముర్రుపాలు అరుగుదల కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అదే లేట్ చేసే కొద్ది ఏంటంటే ఆ ముర్రుపాలు అరుగుదల తగ్గిపోయి వేస్ట్గా వెళ్ళిపోతుందండి. కాబట్టి మనం ఏంటంటే పశువు మాయలేదనో లేదా దూడ ఇంకా వీక్గా ఉంది నిలబడతలేదని చెప్పి లేట్ చేయకుండా పశువు ఈనిన అర్ధగంట లోపల ముర్రుపాలు తాగిస్తే ఏంటంటే దూడ ఆరోగ్యంగా పెరుగుతుందండి. మరి ఈ నట్టల నివారణ మందులు వేసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మీ పశు వైద్యులు చెప్తూ ఉంటారు. నట్టల నివారణ మందులు ఎప్పుడు వేసుకోవాలి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు అవి తీసుకుంటే? ముఖ్యంగా గేదెల్లో ఏంటంటే నట్టల నివారణ మందు పుట్టిన 10 రోజులకు ఒకసారి,
నెలకోసారి 60 రోజులకోసారి అలా మొదట 6 నెలలు వయసు వచ్చేసరికి 7 సార్లు నట్ల నివారణ మందులు వేసుకోవాలండి. ఈ నట్ల నివారణ మందులు వేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే మన పశువుకి ఎక్కువ లేగదొడ్లు ఎక్కువ పాలు తాగే జీవిస్తూ ఉంటాయి. వీటికి ఏంటంటే పొట్టలో పురుగులు చేరి మనం ఇచ్చిన పోషణ పాలంతా ఆ నట్టలు పెరిగిపోవటం వల్ల ఏంటంటే పశువు ఎదుగుదల దూడ ఎదుగుదల తక్కువ ఉంటుంది. ఈ నట్టల నివారణ చేసుకోవటం వల్ల ఏంటంటే మనం తాగిచ్చిన పాలు కానీ పెట్టిన మేత కానీ బాగా అరుగుదల అయ్యి దూడ ఎదుగుదల బాగుంటుందండి. పశువు దూడని ఫస్ట్ మొదట 6 నెలల్లోనే బాగా పెంచగలిగితే ఏంటంటే అది ఈ పుట్టిన 2.5 సంవత్సరాలకి ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే నేటి లేకదొడలే రేపటి పాడి పశువులు అన్నట్టుగా. అవునండి. మరి డాక్టర్ గారు, చాలామంది దూడల విషయంలో, పోషణ విషయంలో ముఖ్యంగా తల్లిపాలు అరకొరగా అందించడమే కాకుండా ఈ దానా కూడా చాలా తక్కువగా అందిస్తుంటారు. దీంతో అవి మరణాల బారిన పడేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మట్టి నాకుతూ జబ్బున పడి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. దూడల పోషణ ఏ విధంగా చేయాలంటారు? మనకు పుట్టిన దూడకి 25 కేజీల నుంచి 30 కేజీల బరువు ఉంటుందండి. దూడ బరువులో 10వ వంతు పాలు మనం ఇవ్వాలి. మొదట 2 నెలలు ఏంటంటే దూడ బరువు 20 కేజీల నుంచి 25 కేజీలు అనుకున్నారు అనుకోండి, రోజుకి 2.5 లీటర్లు, పొద్దున లీటర్ పావు, సాయంత్రం లీటర్ పావు చొప్పున దూడకి పాలు ఇవ్వటం వల్ల ఏంటంటే దూడ ఎదుగుదల రోజుకి 500 గ్రాములు పెరుగుతుందండి. మనం సరైన పోషణ చేస్తే ప్రతి రోజుకి 500 గ్రాములు 1/2 కేజీ చొప్పున ఎదుగుదల ఉంటుంది. కాబట్టి ఏంటంటే మొదట 3 నెలలు మనం దూడని సఫిషియెంట్గా పాలు పొద్దున లీటర్ సాయంత్రం లీటర్ ఇచ్చుకుంటా పోతుందంటే దూడ ఎదుగుదల బాగుంటుంది. మనకి అది తొందరగా పాడి పశువు అయ్యే అవకాశం ఉంటుంది. సీజనల్గా మరి దూడలకు ఏ రకాల వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉందంటారు? దూడలకి ఎక్కువగా ఏంటంటే మనకి పశువులు ఏంటంటే సంవత్సరం పొడిని ఎదగొస్తాయి, కానీ ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ కడతాయి. కాబట్టి ఈనేది ఎప్పుడు ఏంటంటే వర్షాకాలం శీతాకాలంలో పశువులు ఎంత ఉంటాయి. వర్షాకాలంలో ఈనప్పుడు ఏంటంటే నిండు చూడు మీద ఉన్నప్పుడే పశువుని సపరేట్ చేసి ఈనటానికి 2 రోజుల ముందు నుంచి కింద ఒట్టిగడ్డి పరిచేసి ఉంచటం వల్ల ఏంటంటే దూడ ఈనా కూడా ఆ చెమ్మ గిన్నె లేకుండా శుభ్రంగా ఉంటుంది. ప్లస్ అలాగే పశువు ఈనిన తర్వాత దూడని శుభ్రంగా వీటిని తుడిచేసేసి చేయటం వల్ల, ప్లస్ కింద పాకలు ఎక్కువ పాకలు ఏమవుతుందంటే మట్టి పాకలు అనుకోండి, వర్షానికి చెమ్మ చెరిపోయి ఉంటుంది. ఆ మట్టి నాగటం వల్ల న్యూమోనియా వచ్చి లేకపోతే నట్లు జరగటం వల్ల పారుడు రోగం వచ్చి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే వర్షాకాలంలో ఈనప్పుడు ఏంటంటే పశువు పాకను శుభ్రంగా ఉంచుకోవాలండి. దూడని పొడి ప్రదేశంలోనే కట్టాలి. అలాగే దూడ పోసిన మూత్రం కానీ పశువు పోసిన మూత్రం కానీ బాగా ఈజీగా డ్రైన్ అయిపోయేటట్టు మనం పాకలు ఉంచుకోవాలండి. అంటే పాకలో చెమ్మ లేకుండా చూసుకోవాలండి. అదే శీతాకాలం వచ్చేసరికి ఏంటంటే ఈ దూడలు అనేది పాకకి చివరి ప్రదేశంలో లేకుండా పాక మధ్యలో ఉంచడం వల్ల ఏంటంటే చలిగాలం నుంచి మనం రక్షించగలిగే అవకాశం ఉంది. ఏంటంటే చాలామంది ఏంటంటే పశువుని ముందు మధ్యలో కట్టేసి దూడ దగ్గరుంటే పాలు తాగుతున్న ఉద్దేశంలో పాక చివరిలోనే పెడతారు. అప్పుడు ఏంటంటే ఈ చలిగాలం వల్ల చలి తీవ్రత తట్టుకోలేక చనిపోయే అవకాశం ఉంటుంది. సార్, డాక్టర్ రామిరెడ్డి గారు, ఈ మధ్య కాలంలో చూస్తే చాలా వరకు కూడా పోషక విలువలు కలిగినటువంటి పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఏ రకాల పశుగ్రాసాలు పెంచుకోవాలి, ప్రధాన పొలంలో ఈ పశుపోషణకి ఎంత స్థలం కేటాయిస్తే మరి పశువులకు తగినంత దానా అందించడానికి అవకాశం ఉందంటారు? ఎట్లాంటి పోషణ విధానాన్ని రైతాంగం మరి ఆచరిస్తే పంటతో పాటుగా పాడిలో కూడా మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు? మనం ఒక 5 నుంచి 6 పశువులకి 1 ఎకరం పొలంలో పెంచే పచ్చిగడ్డి సరిపోతుందండి. దాన్ని బట్టి ఏంటంటే 2 పశువులు ఉన్నవాళ్ళు 30 సెంటును, 3 పశువులు ఉన్న 1 ఎకరం చొప్పున కంపల్సరీగా పచ్చిగడ్డి పెంచుకోవాలండి. ఇప్పుడు పచ్చిగడ్డి కూడా చాలా రకాలు ఉన్నాయండి. మనకి నేల తీరును బట్టి, మనకున్న నీటి వసతులను బట్టి బహువార్షికాలు పెంచుకోవచ్చు, ఏకవార్షికాలు పెంచుకోవచ్చు అండి. బహువార్షికాలు అంటే ఏంటంటే ఒకసారి మనం నాటామనుకోండి 4 నుంచి 5 సంవత్సరాలు మనం కోస్తా ఉండొచ్చండి. అదే ఏకవార్షికాలు మనకు వర్షాధారంగా వేసే పంటలు వర్షాకాలం వేసేసుకొని మిగిలిన టైంలో పోయొచ్చండి. నీటి వసతిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొత్త లేటెస్ట్ వెరైటీలు ఏంటంటే సూపర్ నేపియర్ అని ఒకటి ఉందండి. ఇది ఏంటంటే 10 నుంచి 11 అడుగుల ఎత్తు పెరుగుతుందండి. కాకపోతే ఏంటంటే దీనికి నీటి వసతి కంటిన్యూగా వారానికి ఒకసారి ఇవ్వాలి. వేసవికాలంలో, వర్షాకాలంలో ఏంటంటే 15 రోజులు 20 రోజులకి ఇచ్చినా సరిపోతుందండి. నీటి వసతి బాగుండాలి. ప్లస్ అలాగే పాడి పశువుల్లో పోషణలో ఖర్చు తగ్గించుకోవాలంటే
పచ్చిగడ్డి అనేది చాలా ముఖ్యం అండి. ఈ సూపర్ నేపియర్ వెరైటీలు కానీ, ఈ బహువార్షికాల వెరైటీ కానీ మనం కరెక్ట్ టైం వయసులో కోసుకోవాలి. తర్వాత ఏంటంటే పశువుకి పచ్చిగడ్డిని మామూలుగా కోసుకొచ్చేసే కంటే మొక్క చేసేయడం వల్ల 2 రకాల ఉపయోగం అండి. మొక్క చేయడం వల్ల ఏంటంటే పచ్చిగడ్డి వృధా బాగదు. కొంచెం ముదిరినా కూడా ఏంటంటే ముదిరిందనుకోండి పశువు ఆకులే తిని కాండం వదిలేస్తుంది. అదే మొక్క చేయటం వల్ల ఏంటంటే కాండం కూడా తింటుంది, కాబట్టి వేస్టేజ్ ఒకటి తగ్గుతుంది. ప్లస్ అలాగే మొక్క చేయటం వల్ల ఏంటంటే తినే శక్తి కూడా పెరుగుతుంది. మొక్కను కట్ చేయాల్సి వచ్చింది, సులభంగా తింటుంది, అరుగుదల ఫాస్ట్గా ఉంటుంది, తినే శాతం కూడా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే పాల ఉత్పత్తి కూడా 5 నుంచి 10% పెరిగే అవకాశం ఉంటుంది. పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఒక పశు వైద్యునిగా? ఫస్ట్ ఏంటంటే పశువుకి పాలు తీసే ముందల ఫస్ట్ చన్నీళ్ళతో కొట్టేసి తర్వాత శుభ్రమైన టవల్తో పొదుగంతా తుడవాలండి. తర్వాత తీయటమే పాలు తీయాలి. ప్లస్ అలాగే పాలు తీసే పాత్రలు కూడా పెద్ద గిన్నెలు కాకుండా చిన్న, అంటే ఓపెనింగ్ నేరోగా చిన్న ఓపెనింగ్ ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే పాలు కరెక్ట్గా పాలే పడతాయి. అలా కాకుండా పెద్ద మూత పాత్రలు తీస్తున్నదంటే గాలికి దుమ్ము లేగి అలాగే అక్కడ వేసిన పశువు యొక్క గడ్డి కూడా పాలలో కలిసే అవకాశం ఉంటుందండి, కలుషితమవుతాయి. సార్, మరి డాక్టర్ గారు, రైతు స్థాయిలో రైతు మరి పచ్చిక ఉన్నప్పుడు మాత్రమే అందిస్తూ ఉంటారు, పచ్చిక లేని సమయంలో ఒట్టి మేత వేస్తూ పాలు పితుకుతూ ఉంటారు. మరి సంవత్సరం అంతా మంచి దానాను అందించాలంటే ఎలాంటి పశుపోషణ విధానాన్ని అనుసరించాలంటారు? పాడికి ఏంటంటే పచ్చి మేతే ఆధారం అండి. కాబట్టి మనం సంవత్సరం పొడవునా పచ్చిగడ్డి అందించాలంటే నీటి వసతి ఉన్న ఏరియాలో బహువార్షికాలు పెంచుకొని సంవత్సరం పొడవునా అందించండి. అలా కాకుండా మెట్ట ప్రాంతం ఓన్లీ వర్షాధారంగా పచ్చిగడ్డి ప్రదేశంలో ఏం చేయాలంటే వర్షాకాలంలో మనకి మొక్కజొన్న వెరైటీలు వేసుకొని ఎక్కువ దిగుబడి వస్తుంది. వీటిని మనకు ఆ వర్షాకాలంలో వాడుకోగా మిగిలిన దాన్ని ఏంటంటే సైలేజ్ చేయటం వల్ల మన సంవత్సరం పొడుగున పచ్చిగడ్డిని పశువులకు అందించవచ్చండి. ఈ సైలేజ్ అంటే ఏం లేదండి, మనం పచ్చిగడ్డిని మొక్క ఆడిచ్చేసి గాలి ఆడకుండా ప్రదేశంలో ఉంచటం వల్ల ఏమవుతుందంటే దానికి బూజు పట్టదు, దానికి ఉప్పు నీళ్ళు చల్లితే ఏంటంటే పాడవకుండా ఉంటుందండి. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక వారం రోజులు వాడుకుంటూ ఉండాలి. అలా చేయటం వల్ల ఏంటంటే మనకి సంవత్సరం పొడవునా పశువుకి పచ్చిగడ్డి అందించే అవకాశం ఉంటుందండి. పశుపోషణలో పచ్చి మేత యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది? పశుపోషణలో ఎలాంటి మెలకువలు పాటిస్తే పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు? ముఖ్యంగా దూడల పెంపకంలో, దూడల విషయంలో ప్రాథమిక దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు రైతులకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అండి.